ఖాళీ ప్లేట్ ఏందనుకుంటారా? ఏం లే, ఖాళీ ప్లేట్ కాదు. ఈ ప్లేట్ మేము ఒక దానికోసం తెచ్చుకున్నాం. అదేదో కాదు, మన సబ్స్క్రైబర్లు అడిగారు కదా, నేను చెప్పినా కదా మన సబ్స్క్రైబర్లు చెప్పినవే చేస్తే ఇంకా పైన అని చెప్పి. వాళ్ళు అడిగింది వచ్చేసి లాస్ట్ వీడియోలో, అంటే ఎక్కువ కామెంట్స్ ఎక్కువ లైక్స్ వచ్చింది వచ్చేసి స్ట్రాబెర్రీ. ఇంకా 3 డబ్బాలు చేద్దామని చెప్పి. మా అక్కకి మంచి హెల్దీ ఫుడ్ అంటే మా అక్క వస్తుంది ముందు, ఎందుకంటే దానివల్ల మా అక్కకి నష్టం ఏం లేదు కాబట్టి సరే అని చెప్పి మా అక్క వచ్చేసి. అంత లేదు ఈ రోజు తినేటోళ్ళు ఎవరు లేరు. నిజానికి మా అక్క ఎట్లున్నా వస్తుంది, నేనే అప్పుడప్పుడు ఇట్లా అట్లా కాదు కానీ తినేటోళ్ళు ఎవరు లేరు. అక్క ఒకటి బక్రాత్ దొరుకుతుంది కదా ప్రతి దానికి, అందుకని చెప్పి నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టిండు. అయితే ఏమే స్ట్రాబెర్రీలు కనబడతలేవు, ఇంకో ముందే పెట్టినా నీళ్ళు కారుతున్నాయి అనుకుంటారా, కడిగి పెట్టినాం. మీరు అడిగినట్టు 3 డబ్బాలు. అక్క నీకు ఒకటి తెలుసా, ఆమె స్ట్రాబెర్రీలు తీయగా ఉండవు తెలుసా? అవును, పుల్లగా ఉంటాయి, లైట్ గా పులుపు తీపి రెండు మిక్స్ అయ్యి ఉంటాయి. కానీ చిన్న ఉన్నప్పుడు ఏం మస్తు స్వీట్ ఉంటే ఏమో అనుకుంటుండే, ఎందుకంటే పోయాను ఇంట్లో పోసేసుకున్నా. పప్పి ఇంత బాగున్నాయి. చిన్నప్పుడు అసలు మాకు స్ట్రాబెర్రీస్ తెలియకపోతుండే, మా అమ్మమ్మ తెచ్చిచ్చింది. ఇదేంద్రా ఎట్లుంది, దేని పెట్టిరో మరి, అది మెత్తగా ఉన్నది కదా. ఇవి పాడు కాకుండానేమో మెత్తగా ఉండేటట్టు. ఇవేంద్రా గంపడు ఉన్నాయి, ఒక దాంట్లో ఎక్కువ వచ్చినాయి ఒక దాంట్లో తక్కువ వచ్చినాయి. అంటే ఇది వెయిట్ కదా అక్క. అవును, ఎంత బాగుంది అక్క, కలర్ఫుల్ గా ఉంది. కానీ తింటామా ఇన్ని? ఇది కూడా ఒకటి తీసుకున్నావా? చూసిరా ఎన్ని స్ట్రాబెర్రీలు వచ్చినాయో. ఇన్ని స్ట్రాబెర్రీలు తింటామా లేదా? నేను ఇంతవరకు తినలేదురా స్ట్రాబెర్రీ. నేను అప్పుడు తిన్నదే, మేము చిన్నప్పుడు ఒక అమ్మమ్మ ఇచ్చింది మాకు. అప్పుడు మేము పెద్ద మస్తు ఉంటదేమో సూపర్ ఉంటదేమో అనుకున్నాం, తిన్నాం. విడిగి తత్త కోరికి నా చేతిలో పెట్టిండు, చీ బాలే అని. నేను ట్రై చేద్దాం, నేను తిన్నా. నాకు ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్ట్రాబెర్రీ అనేది మేము ముట్టలే. అవును, అసలు మేము ఎప్పుడు చేసుకోలే. మన సబ్స్క్రైబర్ పుణ్యమా అని చెప్పి ఈ రోజు తెచ్చుకున్నాం మళ్ళా. సరే కానీ ఇది ఎంతరా కాస్ట్? అన్ని కలిపి 500 అక్క. 500 రా? చికెన్ 2 కిలోలు వస్తుండే కదా. ఇవి పైన వీక్తారు కాక అంత అవును, సాటిస్ఫైయింగ్ కి చైనీస్ వాళ్ళు అప్పుడప్పుడు తింటారేమో. తినరు అట్లా, సాటిస్ఫైయింగ్ గా కొంతమంది పీకుతారు అట్లా. అయితే ఎవరు ఈ కామెంట్ పెట్టింది అలాది చెప్పినామా? మన సబ్స్క్రైబర్ మిత్రుడు ఈయననే. వీళ్ళే, వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి వీళ్ళే, వాళ్ళకి ఇష్టమేమో ఇవంటే. స్ట్రాబెర్రీ ఛాలెంజ్ అడిగిన వీళ్ళు మీకోసం చేస్తున్నాం. 3 బాక్సెస్ చూసారు కదా వేసుకున్నాం ఇందులో. ఇప్పుడు ఇది చేస్తాం. స్వీట్ ఉంటుంది అనుకుంటా, మెత్తగానే ఉన్నాయి. స్టార్ట్ చేద్దామా అక్క? పుల్ల ఉందిరా, పుల్లనే ఉంది. అయినా 500 రా? ఆరోగ్యం అంటే అది. ఎంత రేటు? మొదలు పెడదామా? మరేం లేదు, బాలేకుండా లేదు. చిన్నతనంలో మనకి చాక్లెట్లు అయ్యి తిని ఇది నచ్చినట్టుంది. కానీ స్ట్రాబెర్రీస్ మంచిది అక్క. స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ మస్తు ఉంటుందిరా. మా మమ్మీకి మస్తు ఇష్టం స్ట్రాబెర్రీ. అవును, స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అంత బాగుంటుంది. నేను స్ట్రాబెర్రీ డైరెక్ట్ తిన్నా కానీ మనం డైరెక్ట్ ఎప్పుడు తిన్నాం? అసలు ఎప్పుడు తినలేదు. చిన్నప్పుడు తిన్నాం, అప్పుడు మాకు నచ్చలే. ఇంకా ఆ రోజు నుంచి తినలే. కానీ బ్లూబెర్రీస్ బాగుంటాయి అన్న. మల్బెర్రీస్ మస్తు తినేది. పక్కన గల్లీలో ఒక చెట్టు ఉంటుండే, మా ఇంటి దగ్గర. మాకు అవంటే మస్తు ప్రాణం ఉంటుండే. చేతులు నిండా తెంచుకొచ్చుకొని ఉరుచుకుంటూ తినేటాను. కలర్ చూడు ఎంత బాగుంది, రెడ్గా. ఇది తీగ చెట్టు తెలుసా అక్క? అవునా? గ్రేప్స్ లాగా మరి అంత తీగ అవ్వదు అనుకుంటా. చిన్న ఇట్లా తీగలా ఉంటే చూసాం ఒకసారి నర్సరీలో. తీగలా ఉండి స్ట్రాబెర్రీ కూడా ఉంది దానికి. కాదేమో.
చిన్న చెట్టు భూమి పైన పెరుగుతుంది. గడ్డి టైప్ ఉంటుంది. తీయ ఉంది, కొంచెం తీయ ఉంది, కొంచెం పుల్ల ఉంది. కంప్లీట్ పుల్ల ఉన్నాయి రా, తీపి లేదు. కొన్నేమో చిన్న సైజు ఉన్నాయి, మంచి స్వీట్ ఉంది అక్క. పెద్దగా ఉన్నాయి చూసినావా, అది వెనక వైట్ ఉంది. బాగున్నాయి. స్ట్రాబెర్రీ వల్ల వచ్చే బెనిఫిట్లు చెప్పక్క. కలర్ వస్తుంది మంచి అవుతామా ఎర్రగా పక్క. స్ట్రాబెర్రీ లాగా. రోజు స్ట్రాబెర్రీ జ్యూస్ అయినా మరి దాచాక మనకున్న ఎరుపు చాలంటావా? మళ్ళీ మేము బాగా డామినేట్ చేసాను, ఇప్పుడే డామినేట్ చేస్తున్నా. మా మీద అయిపోయాలి. అట్లా నల్ల ఉండేటప్పుడు తెల్లగా గారు గ్లో అవుతారు. గ్లో ఫేస్లో బ్లడ్ సెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. హెల్త్ కూడా చాలా మంచిది స్ట్రాబెర్రీ. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏమైనా మంచిది, ఏమైనా మంచివండి. ఫ్రూట్స్ వెజిటేబుల్స్, నాన్ వెజ్ కూడా మంచిదే. ప్రోటీన్ లేకపోతే ఎట్లా? నావేమో కౌంట్ తగ్గిపోతున్నాయి. కౌంట్ తగ్గిపోతుంది, తినేస్తున్నా ఫాస్ట్గా. కథలు పడకు, పైన చూపి. తిన్నవరైతే చూసుకుందాం. లట్టడు గంపడు ఉండే పెద్ద పెద్ద సైజ్ అన్నీ నాకేసినావు. ఏది ఆ బాక్సులు కూడా నేను చూసినామే. చిన్న చిన్న ముద్దుకు ఉండేటివి నువ్వు తింటున్నావు తీయగా. ఒకవేళ దీని లోపల బొంత పురుగు ఏదైనా ఉంటే అక్క, స్ట్రాబెర్రీలో పురుగులు రావు. మనం అట్లా కొరుకుతున్నాం కదా లోపల ఒకళ్ళు పురుగు ఉండి దాన్ని కొరికేస్తే రావురా స్ట్రాబెర్రీలో. తీయకుంటేమో రా స్ట్రాబెర్రీస్ అంతే. ఏనే ఉన్నాయి కదా, పుల్ల ఉన్నాయి నావి. కొన్ని తీయ ఉన్నాయి, ఏదో 2-3. నావి కూడా అట్లా మరీ పుల్ల ఉన్నా. అవును, నావన్నీ అట్లనే ఉన్నాయి, పుల్ల పుడ్డు. అదే ఒక కాయ ఉంటుంది చూడు, అదే నాన్న. ఏయ్, నాకు ఇవి చూస్తేనే వాంత వస్తుంది. అంటే నువ్వు ఇంకా గలిచాతులు చేస్తున్నావు ఇందిరా పప్పి. ఏదైనా అతిగా తింటే ఏది అతిగా తిన్నా కూడా ఇట్లే వామిటింగ్ వస్తుంది. ఇంకోటి ఉండంగా కాయలు కొన్ని వస్తుంటే స్టార్టింగ్ బాగానే ఉన్నాయి, కానీ నాకు ఇప్పుడు ఇది సీడ్స్ తెలుసా? అవును, ఇవన్నీ అవునురా. ఇవన్నీ ఇప్పుడు ఈ కొమ్మలన్నీ మన దాంట్లో వేసేద్దాం. దాంట్లో ఆ కొమ్మలతో రాదేమో, వాటితో రాదు. ఈ గింజలు ఒక కాయ వేయాలి, ఆ గింజలని మన కడుపులోకి పోయినాయి. బయట కంట్రీస్లో ఉండే స్ట్రాబెర్రీస్ తీయగా ఉంటాయేమో రా. ఇవి కూడా హైబ్రిడ్ ఉండొచ్చు, అందుకే ఇంత సైజ్ వచ్చినాయి. నాటు అయితే చిన్న ఉన్న కూడా మంచిగా వస్తుందండి, స్వీట్గా. బాగుంది. ఏదన్నా తీయ ఉంటుందా? లాస్ట్ స్టేజ్కి వచ్చేసిన. నావే కొన్ని ఉన్నాయండి, నేనే గెలిచిన. అలా తెలుసులే. అరే కానీరా, తిను. అంత వస్తుంది. 6, 7, 8 ఉన్నాయి. 4, 5, 6, 7, 8, 9, 10, 11. 4 ఉన్నాయి. మా అక్క చూడరు పైన ఊరికి ఆడేసింది, నేను కొమ్మలు మాత్రమే వేసిన. అంత లేదు, నీది నాది సేమ్. ఏది సేమ్? ఫుల్గా ఉంది. అరే ఆడ ఎన్ని ఉన్నాయి చెప్పురా, నేను ఎక్కువ తిన్నా చెప్పు. అవి కౌంట్ చేయి. ఒక్కళ్ళు ఎక్కువ పెడదాం తర్వాత.
ఇట్లా చూడు, పిన్నల్ని కూడా తెంచితే ఎవరు తింటారా? అవి సీడ్స్ రాగానే తెంచేస్తారు. ఈ పైన సీడ్ వచ్చిందంటే ఇంకా అది ఫ్రూట్ అయిపోయినట్టే అనుకుంటా. అవునా? అని అనుకుంటే నాకు కూడా తెలియదు. కలర్ కూడా లేదు కనీసం. మన చిన్నప్పుడు ఎవరో ఇట్లా లొట్టలు వేసుకుని తినేటోళ్ళరా? వీటిని కాదు, అన్నం. నువ్వా? నేను కాదు, ఎవర్రా గుర్తొస్తలేదు. కానీ చిన్నతనంలో అది కూడా ఒక జ్ఞాపకం ఉంది. ఇట్లానే సేమ్ అనుకుంటూ. ఎవరు? మా అమ్మ ఏంది? చిన్నపిల్లలు రా, మన ఇంటికి వచ్చే ఫ్రెండ్స్ అయింది. మామిడికాయ పచ్చళ్ళు ఇస్తే నాకు నువ్వే అనుకుంటా. మాకే తినేవాక మామిడికాయ పచ్చళ్ళు అవనగానే నాకు గుర్తొచ్చింది. చిన్న ఇప్పుడు ఏమున్నా కారం పెట్టుకుంటుంటే నాకు దగ్గరకు వచ్చి బాగా చూసినా. ఇప్పుడు చిట్టిది కూడా. అవును, ఇప్పుడు చిట్టిది కూడా అట్లా తింటాం. సేమ్ మా అక్కే. చిట్టిది కదా, మా బావలాగా కనిపిస్తుంది కానీ అవును చేసే పనులన్నీ మా అక్క. చిట్టిది అలా అయ్యే పోలికుంటుంది కానీ దాని గుణము, దాని చేష్టలు, దాని అల్లరి, దాని హుషార్తనం అంతా నేనే. లక్కోడు నా లెక్క ఉంటాడు కానీ అలా ఆడి గుణము, ఆడి చేష్టలు, ఆడి అమాయకత్వం అంతా అలా అయ్యనే. నేను చిన్నప్పుడు ఊరికే పుచ్చిక్ పుచ్చిక్ అనేదాన్ని, గుర్తుందా? చిక్ 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 చిక్. మా మమ్మీకి అయితే దేవుడా, ఏంది చిన్నప్పుడు కూడా కాదురా, బీటెక్ వరకు చిక్ 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 కొట్టి చంపేటాడు. బండ మూతులు ఎత్తుకునేటాడు. మమ్మీ పనికిరాందాన, ఏంది చిక్ చిక్ ఏంది, అదేంది ఇదేంది అనుకుంటా. పెళ్ళికి ముందు వరకు రా, ఇంటర్ వరకు. బీటెక్ లో కూడా నువ్వు కొట్టకపోయేది. తగ్గించినావు కానీ ఎంతైనా ఎట్లా అంటే మా ఇద్దరి మధ్యలో పచ్చగడ్డి పెట్టిన బగ్గు అనేది అంత చిట్టపట్టలు ఆడేటోళ్ళం మేమిద్దరం. అలాంటిది పెళ్ళైనాక ఇంత ప్రేమ ఎట్లా వచ్చిందో ఏమో. టూ మచ్గా అండి. ఎంతంటే వీడిని చూస్తే చాలు. సోది కాదురా, నిజాలు చెప్తున్నాళ్ళకి. ఈ చూస్తే నాకు చిన్నప్పుడు ఒళ్ళు మండిపోయేది. నన్ను చూస్తేనేమో వీడికి మస్తు కోపం వస్తుండే. మేము ఎంతసేపు అసలు మా అమ్మ అయితే రోజులన్నీ మమ్మల్ని, మా గొడవని తీర్చడమే సరిపోయేది. అంతంత కొట్టుకునేటోళ్ళం, తిట్టుకునేటోళ్ళం, శాపనార్థాలు పెట్టుకునేటోళ్ళం. గుర్తుందా? నేను నిన్ను ఎన్ని శాపనార్థాలు పెడుతుండే, నువ్వు నన్ను ఎన్ని తిడుతుండే. ఎప్పుడెప్పుడు ఏమేమి దొరుకుతాడా ఈడ అన్నట్టు మాట్లాడుకుంటుండే. ఏమేమి దొరుకుతాయని నేనంటుండే. అవును, అసలు ఎట్లా అంటే కొన్ని సార్లు అయితే ఎందుకు పుట్టిందిరా మా అక్క, నాకు కూడా భరించుకోలేము. అవును, జర నాది స్ట్రాంగ్ హార్ట్ కాబట్టి దక్కున్నాను. అమాయకులో చిన్న చిన్న హార్ట్ ఉండేటోళ్ళు అయితే ఆత్మహత్య చేసుకున్నాను. మా అక్క పెట్టిన బాధలు. అవును, అన్ని బ్లాక్మెయిల్ చేసేదంటే వీడేం తక్కువనా, వీడు కూడా అట్లనే ఉంటుండే. రిజల్ట్ నేను దొరికితే నేనన్నా కనీసం బ్లాక్ మెయిల్ చేస్తుండే. వీడు బ్లాక్ మెయిల్ కూడా కాదు, డైరెక్ట్ పోయి మా మమ్మీకి చెప్పేస్తుండే అన్ని. నేనన్నా చెప్పేస్తే అయిపోతుంది. ఆ రోజుతో మా మమ్మీ ఒక దెబ్బ కొట్టడా ఏదో అయిపోతుంది. దాని తర్వాత నాకేం లేదు ఇంకా చెప్పనిక. కానీ మా అక్క అట్లా కాదు. నాకు రిజల్ట్ వచ్చినా కూడా ఆ రిపోర్ట్ కార్డు బ్యాగ్లో పెట్టుకొని చెప్పకపోతుంది 4-5 రోజులు మా మమ్మీకి. ఆ 4 రోజులు బ్లాక్మెయిల్ చేసేది. అవును, 5వ రోజు సంతకం పెట్టేటోడి. అలా సబ్మిట్ చేయాలి కదా స్కూల్లో. అవును, సంతకం పెట్టించేటోడిని. మళ్ళీ దాన్ని నెలలు ఇటు రారా, నీళ్ళు ఇరా, దీరా, ఇదిరా, చికెన్ వెయ్యి. అసలు ఎంత ఘోరమో అండి అవన్నీ. పిల్ల చేష్టలు రా ఇప్పుడు అనిపిస్తుంది. ఇట్లా సరిగా చెప్పనా మమ్మీకి అని ఇట్లా అంటుండే, అంటే ఉరిమి ఇట్లా చూస్తుండే నేను అనేటోడు వీడు. మా మమ్మీకి ఏమో ఉచ్చబోసేది, సీడ్స్ కొట్టేది మా మమ్మీ నన్ను. అవును, మాకేమో నన్ను ఏమనకపోయేది. అసలు ఒక్క దెబ్బ కూడా నేను
తినకుండా పెరిగిన. వీడి కోసం పోయి అప్పుడప్పుడు తినాలే, అంటే ఒక 2 సార్లు పడ్డాయి, అది కూడా వీడికి అడ్డం పోయి. మమ్మీ కొట్టక మమ్మీ, మేము ఎన్నన్నా గొడవ పడుతుండే, నేను ఎన్నన్నా బ్లాక్మెయిల్ చేస్తుండే, ఎంత అన్న ఏడిపిస్తుండే, కానీ మా మమ్మ వచ్చి ఇన్ని కొడుతుంటే మాత్రం నేను తట్టుకోలేకపోతుండే. చిన్నప్పటి నుంచి అడ్డం పోయేదాన్ని, చిన్నప్పటి నుంచి అడ్డం పోయేదాన్ని. పిడికెళ్తుంది ఏడరా పప్పి, అట్లా చెప్పొద్దు అబద్ధాలు. ఎందుకురా డబ్బాలో వేర్చింది చూడండి, అట్లా ఉంటుంది మా అక్క. నాది అయిపోయింది, ఒకటి ఉంది. ఈ ఒకటి నా కామెంట్ అడిగింది మన సబ్స్క్రైబర్కి, తినలేకపోతున్నాను నేను ఇది. నా కడుపులో తెచ్చుతుంది. సరే కానీ ఈరోజు పొడుపు కథ నేను అడుగుతారా? ఫస్ట్ నిన్న పొడుపు కథ చెప్పండి. అయితే నిన్న మనిషిలో ముఖ్యమైనవి 4 అని చెప్పి అడిగారు కదా, అయితే పెట్టినారు కామెంట్. మనసు, హృదయం, అదే బ్రెయిన్, ఇంకా హార్ట్, సోల్, ఇంకా బాడీ. ఈ 4 పెట్టినారు. వాళ్ళే విన్నారు, పెట్టిన వాళ్ళు వీళ్ళు. మీరు వచ్చిన ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. అట్లే ఇప్పుడు అడుగుంది. అట్లా ఈరోజు నేను పొడుపు కథ అడుగుతున్నా, ఇది నేనే అడుగుతున్నా. చూద్దాం అసలు నా తెలివి ఎంతమందికి ఉందో ఏందో అని. ఇంట్లో 4 కవలలు, ఎవరు వాళ్ళు? కామెంట్ చేయండి చూద్దాం. చెప్పులా కాదు, ఇంత డెడ్ ఈజీ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయ్యి. ఇంకో మా అక్క కోడి బ్రెయిన్తో అడిగిందంటే మీ అందరికి వచ్చేస్తుంది. అందరు కామెంట్ పెట్టేయండి, పెట్టేయండి. అయితే స్ట్రాబెరీ ఛాలెంజ్ మీకు నచ్చింది అనుకున్నాము. నిజంగా కొంచెం పుల్లగా ఉన్నాయి. మేము చిన్నప్పుడు తిన్నంత మరీ అంతేం పులుపు లేదు. నిజానికి మరి అంతే ఉందో ఏమో, మేము చిన్నప్పుడు అయితే మాకు నచ్చలేదు. ఇప్పుడైతే పర్లేదు, బానే ఉంది, కానీ ఎక్కువ తినలేకున్నాము. నేను ఆడికి తినేసిన, చూసాను అన్ని తినేసిన. ఈ ఒక్కటి మన సబ్స్క్రైబర్ కోసం. ఇంకోటి ఇగో మొత్తం అసలు నేను తిన్నా, చాలా తిన్నా. పుల్ల పుడ్డు ఉందిరా, నావన్నీ పులిపే ఉన్నాయి, నీవి పులుపు లేవు. డెడ్ ఇంకా అది అసలు ఛాలెంజే కాదు, ఓడిపోయింది మొత్తం. తుక్కు ఓడిపోయింది మా అక్క, తుక్కు వదిలేసుకుంది. వీడు కావాలని నా దాంట్లో పెద్ద పెద్ద సైజ్ది ఎక్కువ పెట్టిండు. మీరు చూసారు కదా డబ్బాల్లో. ఇంకోటి నాకేమో పుల్లగా ఉన్నాయి. ఎంత పులుపు అంటే నాకు అవే ఉంటాయి. ఏడా ద్రాక్ష పుల్లని ద్రాక్ష ఉంటుందా అండి, అంతకంటే పులుపు ఉంది. నేనేం సెలెక్ట్ చేసుకొని పెట్టలేగా, నువ్వు సెలెక్ట్ ఉన్న డబ్బాల్లో నువ్వు 3 డబ్బాలు, నేను 3 డబ్బాలు. ఇంట్లో ఆల్రెడీ పేర్ చేసి తెచ్చిండు కానీ తెచ్చి దాని కింద కోడేమని రాసుకున్నా, ఈ డబ్బాలు నాకే రావాలని. సరే, ఈ ఛాలెంజ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ ఏం ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారు? కామెంట్ చేయండి, ఏదైనా సరే మేము చేస్తాం. అవును, అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్.